వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్నటువంటి సహాయ సహకారంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. అలాగే ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు తెలిపారు. ఈ తరలింపు ప్రక్రియపై అక్కడి భారత ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏదైతే వియత్నాం పడవ ప్రమాద బాధితులను అందుతున్న సహాయ సహకారాలపైన సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. అయితే దీంట్లో ప్రధానంగా వారి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు ఇచ్చారు. అయితే దీంట్లో ప్రమాదంలో గాయపడిన గల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు అయితే సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదురుపడటంతో సీఎం కు దీనిపైన వివరణ కూడా తీసుకునే పరిస్థితి. అయితే దీంట్లో ప్రమాదంలో ఏదైతే మరణించిన వారి మృతదేహాలు ఉన్నాయో వాటి స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయానికి ఒక ఏజెన్సీని నియమించినట్లుగా అయితే తెలిపారు అధికారులు. ఏదైతే ఈ భౌతిక గాయాలు అప్పగింత ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లుగా కూడా అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి. అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలు ఏవైతే ఉన్నాయో తమ గ్రామాలకు తమ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్లుగా అధికారులు అయితే సీఎం చంద్రబాబుకు తెలిపారు. దాంతో పాటు వీటికి సంబంధించిన విమాన టికెట్లు సంబంధిత ఏవైతే మొబైల్ సర్వీస్ ఏవైతే ప్రొవైడర్ ఏర్పాటు చేశారని కూడా అవన్నీ కూడా వెల్లడించారు. దాంతో పాటు బాధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సురక్షితంగా ఏదైతే స్వదేశానికి తీసుకువచ్చే వరకు కూడా అలాగే మృతుల భౌతిక గాయాలు తరలించే వరకు పూర్తి ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా ముగిసే వరకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పని ఏదైతే ఏపీ భవన్ అధికారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ తరలింపు ప్రక్రియ అక్కడ భారత ఎంబసీతో సమన్వయం చేసుకొని మొత్తంగా ఈ అధికారులు పర్యవేక్షిస్తే దాంతో పాటు మృతదేహాలు ఇక్కడికి తరలించే వరకు కూడా పూర్తి బాధ్యత చేపట్టాలని చెప్పని అయితే ఆయనకి అధికారులకు అయితే సీఎం చంద్రబాబు సూచించిన పరిస్థితి కనబడతాం. ఎందుకు లాట్ మొబైల్స్ కి సంబంధించిన వాళ్ళు ఏమైనా ప్రతినిధులు దీనికి సంబంధించి మాట్లాడారా? ఎవరైతే ఈ సిబ్బంది వారు మొత్తంగా అంటే అధికారులు ఇప్పటికే మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఆ సంస్థకు చెందిన వారితో కూడా మాట్లాడడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే ఇటు కుటుంబ సభ్యులు అటు వెళ్ళిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో అందులో కొంతమంది ఎవరైతే ప్రస్తుతం ఇబ్బందికరం ఏదైతే ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఇటు ఇండియన్ ఎంబసీ అధికారులు కానీ అటు ఏదైతే లాట్ మొబైల్స్ సంబంధించిన అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వారి ఏదైతే వారి దైనందిన పరిస్థితి ఏదైతే ఉందో అది మొత్తం కూడా పర్యవేక్షిస్తూ అటు వీళ్ళకి కూడా పూర్తి సమాచారాన్ని అయితే చేరవేసిన పరిస్థితి అయితే కనబడతాం. చందు, థ్యాంక్ యూ శ్రీహరి. ఇక వియత్నాంలో జరిగిన ప్రమాదంలో దాదాపు ఆ బోటులో 36 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 15 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఏపీకి చెందినవారు ఒక 3, తమిళనాడుకి చెందినవారు 10 మంది, కేరళకి చెందినవారు ఒక 2 ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా 21 మంది కొంతమందికి కూడా చిన్న గాయాలతో ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ అది జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద మరణించిన వారు ఏపీకి చెందిన వాళ్ళని వారి స్వగ్రామాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిని కూడా క్షేమంగా వారి స్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అదేవిధంగా అటు తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఏర్పాట్లు చేయాలని కూడా అటు సీఎం విజయ్ కూడా చెప్పినట్టుగా కూడా మనకి